ధూళిపాలు వీరయ్య చౌదరి గారి యాక్సిడెంట్ లో చనిపోయారు. ఈ ప్రాంత ప్రజలు అనుకున్నారు రాజకీయాల్లో వీరయ్య చౌదరి గారు చనిపోయారు, మా పరిస్థితులేంటి, మా బాధలేంటి, మా గోడు ఎవరు వింటారంటే ఆ రోజు చదువుకున్న వ్యక్తిగా ఆయన ఆలోచన వేరే విధంగా ఉంది. నా చదువుని ఈ సమాజానికి ఉపయోగపడాలి, ఈ చదువుని ఒక మంచి ఉద్యోగం చేసి ప్రజలకి సేవ చేయాలని మనసులో పెట్టుకొని కార్యక్రమాలు చేసినటువంటి నా సోదరుడు నరేంద్ర కుమార్ గారికి తప్పనటువంటి పరిస్థితిలో తండ్రి చనిపోతే కుటుంబంపై కొన్ని లక్షల మంది ప్రజలు, వేల మంది ప్రజలు ఆధారపడ్డారు. వారు రోడ్డున పడకూడదని 1994లో ఎన్టీ రామారావు గారు పిలుపు మేరకు రాజకీయాల్లో అతి తక్కువ వయసులో వచ్చి శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వ్యక్తి ధూళిపాల నరేంద్ర కుమార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఒక అవకాశం వచ్చింది. ఈ దేశంలో, రాష్ట్రంలో చాలా మంది తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, తండ్రి ఆస్తులను అడ్డం పట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులను చూశాం. అటువంటి వాళ్ళు ఒకసారితో సరి, 2 సార్లతో సరి, కానీ ధూళిపాల నరేంద్ర కుమారు తండ్రి పదవుల మీద రాజకీయాల్లోకి రాలేదు, తండ్రి ఆస్తుల మీద రాజకీయాలు రాలేదు. తండ్రి ప్రజలకి చేసినటువంటి సేవలు కొనసాగించాలని రాజకీయాల్లోకి వచ్చాడు. కాబట్టి తండ్రి చేసినటువంటి విధానాలు కొనసాగించాడు. కాబట్టి 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలిచి మనందరి హృదయాల్లో నిలిచినటువంటి వ్యక్తి. నాకు అత్యంత ఆప్తుడని చాలా సార్లు మీకు చెప్తున్నాను. ఆయనకి నాకు సంవత్సరంన్నర తేడా. 1995 అక్టోబర్లో నేను దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు గారు శాసనసభ్యుడిగా ఉండి చంద్రబాబు ఆదేశాలతో పార్లమెంటుకి ఎన్నికైనటువంటి తరుణంలో నేను ఎర్రన్నాయుడు గారు వారసుడిగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఎర్రన్నాయుడు గారి గురించి మీకు తెలుసు. ఒకసారి పరిచయం అయితే ఆయన గురించి ఎవరు మర్చిపోరు. ఆయన స్థాయికి వెళ్ళకపోయినా, ఆయనంత పేరు తెచ్చుకోకపోయినా, ఆయన ఆశయాలు అనుసరిస్తే మనకు తిరుగుండదని నేను కూడా ఆ విధంగా 5-6 సార్ల నుంచి పనిచేసి నేను కూడా 6 సార్లు శాసనసభ్యుడిగా గెలిచాను. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు నిర్వహించాను. ఒకసారి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు పనిచేశాం. ఈ రోజు 6 సార్లు ఎమ్మెల్యేగా చేశాం. రాజకీయాల్లో అధికారంలో ఉంటే పనిచేశాం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. 2004లో ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ రోజు 47 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీతో గెలిచాం. 3-2 పార్టీ మారిపోయారు. 4 పూర్తిగా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు కాదు. వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు రాజశేఖర్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు అధికారాన్ని దుర్యోగం చేసి ఏ విధంగా రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాడో తెలుసు. ఆ సందర్భంలో భయం లేకుండా ప్రజల తరపున 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు అసెంబ్లీలో పోరాటం చేసింది 5-10 మంది. అందులో మీ నరేంద్ర కుమార్ ఒకరు, నేనొకరును, సోదరుడు పయ్యావుల కేశవ్. ఈ రోజు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ఎదిరించి రాజకీయంగా మేము పనిచేశాం. కానీ ఆ రోజు మా మీద తప్పుడు కేసులు లేవు, ఆ రోజు మా మీద కక్ష సాధింపులు లేవు. ఆ రోజు రాజకీయంగా విభేదించాం తప్ప, ప్రజల గురించి పోరాటం చేశాం తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగతంగా మేము పనిచేయలేదు. దురదృష్టవశాత్తు 2019లో ఒక దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక చెడు ఆలోచనతో పనిచేశాడు. ఈ రాష్ట్రానికి నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఈ రాష్ట్రానికి నేనే ఒక పార్టీ ఉండాలి. 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పెట్టారో తెలుసు.